ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, మాగుంట శ్రీనివాస్ తన నివాసంలో అనుచరులతో భేటీ అయ్యారు. ఏంటి, వైసీపీలోకి వెళ్తారా, లేదంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్తో కూడా ఒకసారి భేటీ అయ్యారు. ఏ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, ఏంటి డీటెయిల్స్? ఎన్నికల నగర అనేది మోగడంతో అభ్యర్థుల్లో కూడా టెన్షన్ నెలకొంది. తక్కువ సమయం ఉండడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకొని రంగంలో దిగాల్సిన పరిస్థితి నెలకొనడంతో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ నిన్న ఈవినింగ్ నుంచి కూడా పలు దఫాలుగా తన అనుచరుల ఎక్కడైతే సమీపంలో ఉన్నట్టు తన అనుచరులు ఉన్నారో తన అనుచర వర్గాన్ని మొత్తం తన నివాసం రావాల్సిందిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన మెసేజ్ పంపడం జరిగింది. ఆ మాగుంట ఆదేశాల మేరకు తన నివాసానికి చేరుకుంటున్న అనుచరులతో ఈ రోజు మరోసారి కూడా ఇక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయిన సమాచారం తెలుస్తున్నటువంటి టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ దామచర్ల జనార్దన్ ఎమ్మడి ఇద్దరు అక్కడ సమీపంలో ఉన్నటువంటి మాగుంట నివాసానికి చేరుకొని బుద్ధగించే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు కొన్ని విశ్వసనీయ వర్గాల మేరకు తెలుస్తుంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనేది టీడీపీకి చాలా కీలకమైన నేత. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేసే అభ్యర్థి అనేది ఒక చరిస్మా ఉన్న నాయకుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీ భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పైన నమ్మకం పెట్టుకుంది. ఒకవేళ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి పోతే అటువైపు మళ్ళీ కొన్ని కాన్స్టిట్యూషన్స్ కొన్ని డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో అక్కడ ప్రచారం కూడా టీడీపీ తరఫున మొదలు ఆల్రెడీగా ప్రజల్లో కూడా కొంత ఇంటింటి ప్రచారం కూడా చేయడంలో దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇంకా పోటీ చేయకపోతే అటువల్ల దర్శి కాన్ఫరెన్స్ లో సిద్ధారాఘరావును బరిలోకి దింపాలని చెప్పేసి ఆలోచిస్తుంది. సిద్ధారాఘరావు దర్శిలో ఒక ఖాళీ చేసినట్టయితే అదే కాన్ఫరెన్స్ లో కనిగిరిలో ఉన్నటువంటి కదిరి బాబురావును అక్కడ రంగంలో దింపి కదిరి బాబురావు ప్లేస్ లో ఉన్నటువంటి కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి రంగంలో దింపుతుంది. అంటే 3 కాన్ఫరెన్సీ ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యే వాతావరణం అంటే ఉంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులను టీడీపీ నాయకులు ఇక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని బుద్ధగించే బాధ్యత ఇక్కడ కన్నం బలరాము. శంకర్ చాలా రోజులుగా ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. వైసీపీలోకి వెళ్తారని, లేదంటే టీడీపీలోనే ఉంటారని పవన్ కళ్యాణ్తో భేటీ అయినప్పుడు కూడా ప్రచారం జరిగింది. ఈ సాయంత్రం ఏమన్నా క్లారిటీ వచ్చేస్తుందా? ఈ సస్పెన్స్ కు తెరపడుతుంది అంటారా? అదే చెప్పొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ ప్రతిపదికన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో వైసీపీ అయితే ఈ నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఈ 2 విషయంలోనే క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే ఇంతకాలం అనేది కొంత డిలే అయింది అని చెప్పేసి మాగుంట అనుచర వర్గం చెప్తుంది. అయితే మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాత్రము ఈ పార్టీ మారే విషయం పైన ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తున్నాను. ఈ మీడియా సమావేశంలో మిగతా విషయాలన్నీ టోటల్ గా నేను మాట్లాడతానని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కానీ లేకపోతే 7 గంటల సమయంలో ఈ మీడియా సమావేశం అనేది నిర్వహించే అవకాశం ఉంది. దీంతో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శంకర్. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అందరూ కలుసుకోవటం, వారందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోవాలన్నా కూడా మాకు ముఖ్యంగా కూడా మా కుటుంబ శ్రేయోభిలాషులు అనే దానికి ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా ఇస్తుంటాం. కాబట్టి మీకు మరలా నేను ప్రెస్ మీట్ పెట్టే పూర్తిగా కార్యనిర్వహణ అనేది కూడా ఏ విధంగా జరిగిపోతుందని చెప్తాము. దయచేసి అప్పటి వరకు కూడా మీరందరూ కూడా పేషెన్స్గా ఉండాలని మీ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. అంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఇంకా 25-30 రోజులు ఎన్నికలు. ఇంకా అది ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ మీ నిర్ణయం? ఇప్పుడు 25వ తేదీ వరకు లాస్ట్ డే ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్, మార్చి 25. అంతవరకు టైం